Dear viewers, good evening to all of you. Today I would like to continue translations, vocabulary improvement or enrichment part 13 long video. మానవుడు తాను పెరిగిన వాతావరణాన్ని బట్టి తయారవును. మ్యాన్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, హిజ్ ఓన్ ఎన్విరాన్మెంట్. తెలుగులో ఇచ్చను, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. తెలుగులో వాక్య నిర్మాణం చాలాసార్లు చెప్పున్నా, సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బు అలా ఉంటుందన్నమాట. కర్త, కర్మ, క్రియ అని. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ తర్వాత వెంటనే వెర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ అన్నమాట. ఏది ఏమైనా కొన్ని వెర్బులకి ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. వాటిని అకర్మక క్రియలని తెలుగులో అంటారు, సకర్మక క్రియలని. వాటిని కర్మ కనుకుంటే కర్మ కనుకుంటే అంటే ఆబ్జెక్ట్ కనుక ఉంటే సకర్మక క్రియలని, ఆబ్జెక్ట్ లేకుంటే అకర్మక క్రియలు అంటారు. ఇంగ్లీష్లో సకర్మక అంటే ట్రాన్సిటివ్ వెర్బ్స్, అంటే సబ్జెక్ట్ చేసిన పని వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేకుండా ఉంటుంది కొన్ని వెర్బులు. అటువంటి వాటికి కర్మ ఉండదు, వాటిని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. సబ్జెక్ట్ చేసిన పని వేరే వాళ్ళ మీద పోదు. అతను నిద్రిస్తూ ఉన్నాడు, హీ ఈజ్ స్లీపింగ్, ఎవరి మీద పోదు కదా, అట్లా అనమాట. హీ ఈజ్ వాకింగ్, అలాంటి. అవి ఆబ్జెక్ట్ ఉండదన్నమాట. ఇక్కడ నేను మామూలుగా రాసే సింటాక్స్ వాక్య నిర్మాణం, సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ తెలుగు, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇది మోడల్ అన్నమాట, బేసిక్. ఇక్కడ నేనేం చేశాను, వెర్బ్ అండర్లైన్ చేశాను తెలుగులో ఇంగ్లీష్లో. ఆ వెర్బ్కి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ వస్తుంది. వాక్యాలు 4-3 ఇచ్చున్నాను, వాటి చూడండి. మానవుడు ఎటువంటి పరిసరాల్లో పెరుగుతాడో దానిని బట్టి తన ఆలోచనలు, ప్రవర్తన, అలవాట్లు, తన గుణగణాలు నిర్ణయింపబడటం అనేది వెర్బ్ అనమాట. దాని సబ్జెక్ట్ ఏంది, తన ఆలోచనలు, ప్రవర్తన, అలవాట్లు అవి అనమాట. అవి నిర్ణయం పడతాయి. అంటే ఆయన పెరిగే పరిస్థితులను బట్టి, ఎటువంటి పరిసరాల్లో పెరిగాడో దాన్ని బట్టి అనమాట. ఏ పర్సన్స్ థాట్స్, బిహేవియర్, habits and his character are shaped or determined according to the environs in which he grows up verb అన్నమాట. కానీ కొంతమంది ప్రతికూల వాతావరణంలో పెరిగిన స్వతహాగా మంచి మనస్సు, సంకల్పం, పట్టుదలతో వికాసం చెందుతారు. హవెవర్ సమ్ ఇండివిజువల్స్ ట్రాన్సెండ్, ఓవర్కమ్, అధిగమిస్తారు అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఫ్లరిష్ త్రూ ది ఇన్నేట్ గుడ్నెస్, న్యాచురల్ గుడ్నెస్, విల్ పవర్ అండ్ పర్సెవరెన్స్, పట్టుదలతో. స్వతహాగా మంచి మనస్సు, సంకల్పం, పట్టుదలతో వికాసం చెందుతారు. అటువంటి వారి చరిత్రలో ఎంతో మంది కలరు. హిస్టరీ ఈస్ రిప్లీట్ విత్ సచ్ పర్సనాలిటీస్ అండ్ ఈవెన్ టుడే వీ కమ్ అక్రాస్ మెనీ ఆఫ్ దమ్. మంచి యూసేజ్. అటువంటి వారి చరిత్రలో ఎంతో మంది కలరు. ఇప్పుడు కూడా మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా, తాను పెరిగిన కుటుంబ పరిస్థితులు, ఏది ఏమైనా చదివిన స్కూల్స్, ఉంటున్న సమాజము, స్నేహితులు మొదలైనవి అతని గుణగణాలను, అభివృద్ధిని, ప్రవర్తనను నిర్ణయిస్తాయి. నెవర్తలెస్ హిజ్ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ he grows in, the schools he attends,
ద సొసైటీ హీ లివ్స్ ఇన్, ఫ్రెండ్స్ ఎట్సెట్రా డిటర్మిన్ హిజ్ క్యారెక్టర్, డెవలప్మెంట్ అండ్ బిహేవియర్ అంటాడు. మంచి సందేశం. నాకు లాంగ్ వీడియో కూడా ఒకటి చేయాలనిపించింది కాబట్టి చేశాను. దయచేసి దీన్ని 1-2 సార్లు చదువుకుంటే అందులో సెంట్రల్ ఐడియా తెలిసిపోద్ది. ఇక్కడ ఒకటి మాత్రం బాగా చెప్పాడు. కొంతమంది ప్రతికూల వాతావరణంలో పెరిగినా అన్నాడు. అంటే యాడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్లో పెరిగిన స్వతహాగా మంచి మనస్సు, సంకల్పం, పట్టుదలతో వికాసం చెందుతారు. అది చాలా మంచి గొప్ప సందేశం. ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఇది కూడా మనసులో పెట్టుకోండి. ఓకే, 1-2 సార్లు చదవండి. కొత్త పదాలు వచ్చున్నాయి ఇక్కడ. ట్రాన్సెండ్ అని, యాడ్వర్స్ అని, పర్సెవరెన్స్ అని, ఫ్లరిష్ అని, రెప్లీట్ అని, ఇట్లా పదాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కొత్త కొత్త పదాలు నేర్పించాలా, ట్రాన్స్లేట్ చేయాలా, మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.